ఓం 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 గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వందే గురుపరంపరాం. ఈరోజు ఒక మంచి మంత్రాన్ని మనం రెగ్యులర్గా భోజనం చేసేటప్పుడు కానీ ఏదైనా జ్యోతి ప్రజ్వలన చేసేటప్పుడు కానీ మనం రెగ్యులర్గా చదువుతూ ఉంటామండి ఈ మంత్రాన్ని. ఓం సహనావవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఈ యొక్క మంత్రాన్ని యొక్క అర్థాన్ని తెలుసుకుందాము. పరమాత్మ గురు శిష్యులైన మా ఇరువురిని రక్షించుగాక. ఈ ఉపనిషత్తు బోధించే జ్ఞానాన్ని మేము ఇరువురము అనుభవించదము గాక. మా ప్రయత్నం ద్వారా ఉపనిషత్తులోని జ్ఞానాన్ని గ్రహించి ఆచరించే శక్తిని సామర్థ్యాన్ని పొందదము గాక. మా ఇరువురి ప్రయత్నం తేజవంతమగుగాక. మా ఇద్దరి మధ్య ద్వేషభావం కలగకుండుగాక. ఆది దైవిక ఆది భౌతిక ఆధ్యాత్మిక తాపంలో శాంతించుగాక అని ఈ శాంతి మంత్రాన్ని పఠిస్తారండి. వేదాంత విద్య గురు శిష్య పరంపరగా నేర్చుకోవలసినదే. అలా నేర్చుకోవాలంటే సాధకుడు ఉత్తమ శిష్యుడిగా ఒక సద్గురువును వెతుక్కోవాలి. ఆ గురువుని వినయంతో సమీపించాలి, ఆశ్రయించాలి, సేవించాలి, శ్రవణం చేయాలి. అప్పుడే శ్రవణ ఫలం లభించేది. అయితే సద్గురువును ఆశ్రయించడంలో, సేవ చేయటంలో, వారి వద్ద శ్రవణం చేయటంలో మానవుడికి ఉన్న రజస్తమో గుణాలు అడ్డు నిలుస్తాయి. అందుకే కృష్ణ యజుర్వేదం లేని ఈ ఉపనిషత్తు యొక్క శాంతి మంత్రం ఆధ్యాత్మిక రంగంలో గురు శిష్య సంబంధం ఎలా ఉండాలో తెలియజెబుతున్నది. చెప్పినది విని ఆచరిస్తే శాంతి కలుగుతుంది. ఇది కఠోపనిషత్తులో ఉందండి. అలాగే 3 శాంతులు. ఓం శాంతి 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 అంటే ఈ 3 శాంతులకి అర్థం ఏమంటే దైవం చేత కల్పించబడే ఆది దైవిక తాపాలు, అంటే చుట్టూ ఉన్న భూతముల చేత కల్పించబడే ఆది భౌతిక తాపాలు, అంతరంగంలోని మనోబుద్ధుల చేత కల్పించబడే ఆధ్యాత్మిక తాపాలు శాంతించి ఉపనిషత్ శ్రవణం నిరాటంకంగా నిర్విఘ్నంగా నిరంతరంగా సాగిపోవాలని పరమాత్మకు ప్రార్థన చేస్తారండి ఇది. అలాగే మనం భోజనం చేసేటప్పుడు కూడా ఈ ప్రార్థన చేస్తారు. సోహం.